ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకందరికీ సకల శుభాలు కలగాలని సంప్రార్థన గావిస్తూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ గోదాదేవ్యే నమః. భూలోకంలో ఉండేటువంటి మానవులందరూ తరించటానికి, భక్తులకందరికీ సులభంగా శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్ష వీక్షణాలు లభించటానికి, సామాన్య జనులు కూడా పరమాత్మని యొక్క తత్వాన్ని మహత్వాన్ని అర్థం చేసుకోవటానికి, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తన స్థాయిని అనుసరించి ధర్మాన్ని ఆచరించటానికి వీలుగా ఆండాళ్ళమ్మవారు మనకు అందించేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం తిరుప్పావై. ఇటువంటి ఈ తిరుప్పావై మహాగ్రంథంలో ఈనాడు మనం అందరం 26వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నాము. మాలే మణివన్న మార్గళి నీరాడువాన్ மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்துவன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போய் பாடுடையேனவே சால பெரும் பறை பல்லாண்டு செப்பாரே கோள விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் అరుள் నీలోరెంబావాయ్. స్వామివారి యొక్క వైభవాన్ని, ఆయనకుండేటువంటి భక్తుల పట్ల వాత్సల్యాన్ని మొదటగా తెలియచేస్తూ ఈ పాసురం ప్రారంభమవుతుంది. మాలే మణివన్న. మాలే అంటే భక్త వాత్సల్యము. పరమాత్మకి తన భక్తుల పట్ల ఎంత ప్రీతి అంటే, తాను ఉండేటువంటి వైకుంఠం కన్నా, తాను శయనించి ఉన్నటువంటి ఆదిశేషుడి కన్నా, తాను అధిరోహించేటువంటి గరుత్మంతుడి కన్నా, తన చేతిలో ఉండేటువంటి వివిధ ఆయుధాల కన్నా, తాను ధరించి ఉన్న ఆభరణాల కన్నా, వీటన్నిటికీ మించి తన హృదయస్థానంలో ఉండేటువంటి లక్ష్మీదేవి కన్నా మిన్నగా భక్తులంటే స్వామివారికి అమితమైనటువంటి ప్రీతి. ఏ విధంగా అయితే తల్లి తన బిడ్డల పట్ల ప్రేమ చూపుతుందో, ఏ విధంగా ఆవు తన దూడ పట్ల అత్యంతమైన అనురాగం చూపిస్తుందో, ఈ అనురాగాలు, ప్రేమలు, వాత్సల్యాలు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనంటే పరమాత్మ నుంచి వచ్చాయి. సకల జీవులలో ఉండేటువంటి ఈ వాత్సల్య లక్షణం, దీనికి మూలము శ్రీమన్నారాయణుడు. ఆ వాత్సల్యమే గనక లేకపోయినట్లయితే సృష్టి జరగదు, మానవ మనుగడ అసాధ్యం, భక్తులకు ఇంక దిక్కేమిటి? కాబట్టి పరమాత్మలో ఉండేటువంటి అనేక గుణాల కన్నా అధికంగా ఉండేటువంటి సద్గుణం, భక్తులకందరికీ చందనతుల్యం ఈ వాత్సల్యం. గోపవనితులు ఈ విషయాన్ని గ్రహించారు. స్వామివారికి మనం అంటే ఎంతో వాత్సల్యము, ప్రేమ. కాబట్టి స్వామివారిని ఏమని కీర్తిస్తున్నారనంటే, మొట్టమొదటగా మాలే మణివన్న, భక్తవాత్సల్యంతో ఉండేటువంటి ఓ స్వామి, నీవు ఎటువంటి వాడివి అంటే మణివన్న. నీలమణుల యొక్క కాంతి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రకమైనటువంటి శరీర వర్ణన కలిగినటువంటి వాడివి. నీ శరీర వర్ణం ఎలా ఉంటుంది? ఆ రంగు అనంటే నీలమేఘ శ్యామత్వము. నీలమణులు గనక ఒక రాశిగా పోసినట్లయితే ఆ రాశే శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి అద్భుతమైనటువంటి శారీరక ఛాయతో ప్రకాశిస్తూ ఉంటాడు స్వామివారు. మార్గళి నీరాడువాన్. స్వామి, మేమందరం ఈ మార్గశిర మాసంలో, ఈ ధనుర్మాసంలో స్నానం చేస్తూ ఒక వ్రతాన్ని అనుష్ఠించగోరి, ఆ వ్రతానికి కావలసినటువంటి ఉపకరణాలు నీ దగ్గర అడిగి పుచ్చుకునేటువంటి ఈ విధానం ఏదైతే ఉందో,
ఈ మార్గళ నీరాడువాన్, ఇది సఫలమయ్యేటట్టుగా నీవు చూస్తూ ఉండాలి. ఈ మార్గళ నీరాట్ అనేటువంటి వ్రత అనుష్ఠానం చేసేటువంటి మా పెద్దలు ఎవరైతే ఉన్నారో మేలేయార్ సెయ్యవందంగుల్ వేండవన కేట్టియాల్, ఈ మార్గళి స్నానము అనేటువంటి వ్రతాన్ని, నిన్ను చేరుకోవటానికి ఈ వ్రతాన్ని ఎందుకు చేస్తున్నావో నీకు కూడా తెలుసు. ఈ గోకులంలో సమృద్ధిగా వర్షాలు కురిసి అందరూ సంతోష భాగ్యాలతో విలసిల్లటానికి వీలుగా మేము వ్రతం చేస్తున్నాం. ఆ వ్రతానికి కావలసిన వస్తువులన్నిటినీ నిన్ను అర్థించటానికి మేమంతా వచ్చాము. మాతో పాటు మా పెద్దలు కూడా అనుష్ఠిస్తారు ఇటువంటి వ్రతాన్ని. వాళ్ళకి కావలసినటువంటి వస్తువులేమిటో చెబుతాము. వేండువన్ కేట్టియేల్, నువ్వు వినేటట్లయితే అని అన్నారు గోపవనితులందరూ. ఇదొక చమత్కారమైన సంభాషణ. అవతల వాళ్ళు చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. ఏదైనా విషయాలు ప్రస్తావన వచ్చినప్పుడు అవతల వాళ్ళు చెప్తూ నువ్వు కనుక సరిగ్గా కనుక వింటానంటే నీకు ఈ విషయం చెప్తాను అంటారు. అంటే చెప్పే విషయాలు మామూలుగా ఉన్నాయి, ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని మరింత శ్రద్ధగా నీవు వినాలి అనేటువంటి అర్థం ఆ మాటల్లో మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఓ శ్రీకృష్ణ, మా పెద్దలందరూ వ్రతానికి కావలసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అడుగుతున్నారు. నువ్వు గనక జాగ్రత్తగా చెవి ఒగ్గి మా మాటలు గనక వినేటట్లయితే ఇదిగో మేము చెబుతున్నాము విను అని తాము చెప్పబోయే విషయం పట్ల మరింత శ్రద్ధ శ్రీకృష్ణ భగవానుడికి కలగాలి అనేటువంటి భావనతో ఒక చమత్కార రంజికంగా గోపవనితులు ఈ విధంగా మాట్లాడటం జరిగింది. సరేనమ్మా, ఏమేం కావాలా ఆ వస్తువులు అని శ్రీకృష్ణ పరమాత్మ అడిగాడు. జ్ఞాలత్తు ఎల్లాం నుడంగ మురల్వన, ప్రపంచమంతా ప్రతిధ్వనించే విధంగా అద్భుతమైన వాయిద్యం, శంఖము పాడేటువంటి వారు, మంగళదీపాలు, వితానాలు, ఇటువంటివన్నీ మాకు కావాలి అని అడగబోతూ అందులో ముందుగా ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன పాలన్న వన్నొత్తు ఉన్ పాంచసన్నియమే, ఈ ప్రపంచమంతా వణిగిపోయే విధంగా పెద్ద శబ్దాన్ని చేసేటువంటి పాలన్న వన్నొత్తు, పాలవలే ప్రకాశించే, పాలు ఏ విధంగా అయితే స్వచ్ఛంగా తెల్లగా ఉంటాయో ఆ విధంగా స్వచ్ఛంగా తెల్లగా ఉండేటువంటి ఉన్ పాంచసన్నియమే, నీ యొక్క పాంచజన్యము అనేటువంటి శంఖం ఉందే అటువంటిది మాకు కావాలి. గోపవనితుల పోలికలు కూడా మీరు చూడండి. వాళ్ళందరూ ఉండేటువంటిది ఆ వ్రేపల్లె, ఆ గోకులం, ఆ బృందావన ప్రాంతం చాలా స్వచ్ఛమైన, నిర్మలమైన, అత్యంత సాధారణమైన ఉపమానాలతో స్వామివారిని, ఇతర అంశాలను వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు. వాళ్ళ మనస్సులు పాలవలే అంత స్వచ్ఛమైనవి. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నారు, పాలవలే తెల్లగా ఉండేటువంటి నీ పాంచజన్యం ఏదైతే ఉందో అటువంటి పాంచజన్యాన్ని పోల్వనా, పోలి ఉండేటువంటి శంగంగళ్, అటువంటి శంఖాలు మాకు చాలా కావాలి. పోయ పాడుడై అనే శాల పెరుంపరై, అదేవిధంగా బాగా విశాలమైనటువంటివి, పెద్దవైనటువంటివి, మంచి ధ్వానం కలిగినటువంటిది పరై అనేటువంటి వాయిద్యం. ఆ పరై అనేటువంటి వాయిద్యాలు కూడా మాకు అనేకం కావాలి అన్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నది పాంచజన్య శంఖం ఒకటే. అటువంటి శంఖాలు చాలా కావాలంటే ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏదైనా ఒక వస్తువు దివ్యమైనది ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ఉంది, ఇంకా అంతే, వేరే సుదర్శన చక్రాలు ఉండవు. కానీ వీళ్ళందరూ ఏమని అడుగుతున్నారు గోపవనితులు, నీ చేతిలో ఉండేటువంటి పాంచజన్య శంఖం ఏ విధంగా తెల్లగా పాలవలే ప్రపంచాన్ని వణికించేటువంటి శబ్దధ్వానంతో ఉంటుందో అటువంటి శంఖాలు మాకందరికీ కావాలి. నీవు గోవుల్ని కాస్తూ నీ నడుము దగ్గర దోపుకున్నటువంటి పరై అంటే ఒక కంజీరాలాగా ఉండేటువంటి ఏ వాయిద్యం ఏదైతే ఉందో
అటువంటి వాయిద్యాలు కూడా మాకు అనేకం కావాలి, మేము చాలామంది ఉన్నాంగా. ఒక్కళ్ళకేస్తే ఇంకోళ్ళు బాధపడతారు. నువ్వు అనొచ్చు, ఇన్ని ఎలా ఇస్తానంటే నువ్వు పరమాత్మవి, నీకు సాధ్యం కానిదే ఉంది. అత్యంత బాల్యం నుంచి కూడా నీ యొక్క పరాక్రమాన్ని, నీ లీలా విశేషాలను నువ్వు ప్రదర్శిస్తూ ఉన్నావు. పైగా మాలే, నువ్వు భక్తవాత్సల్య సంపన్నుడివి, నీ దగ్గర లేనిదే ఉంది. కాబట్టి మాకందరికీ నీ పాంచజన్య శంఖం వంటి శంఖాలు, నీ దగ్గర ఉండేటువంటి టై అనేటువంటి పేరుతో పిలువబడే వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు ఇవ్వాలి. ఇవే కాకుండా పల్లాండి చెప్పారే, మంగళాశాసనాలు చేసేటువంటి వ్యక్తులు కూడా కావాలి అన్నారు. అంటే మీరు చూడండి, దేవాలయాల్లో స్వామివారి దగ్గర అనేక మంది కీర్తన చేస్తూ ఉంటారు, స్వామివారికి సకల శుభాలు కలగాలని. రాజుల దగ్గర వందిమాగధులు అనేటువంటి పేరుతో రాజును కొంతమంది కీర్తిస్తూ ఉంటారు. వందిమాగధులు చేసేటువంటి ఆ యొక్క పొగడ్తలు వేరు. సాక్షాత్తు సకల లోకాలకు అధిపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడి దగ్గర ఆయనకి మంగళాలు కలగాలి అనేటువంటి పాడేవాళ్ళు వేరు. కాబట్టి ఓ పరమాత్మ, ఓ శ్రీకృష్ణ, నిన్ను ఆ విధంగా మంగళశాసనం చేసేటువంటి మహనీయులు, మహాత్ములు, మధురమైన వాక్కు కలిగిన వారు, నువ్వంటే ప్రేమ కలిగిన వారు, నిష్ఠాపరుడు, భాగవతులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మాకు కావాలి. పల్లాండు చెప్పారే, నీకు మంగళాశాసనం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ మాకు కావాలి. కోల విళక్కే, కేవలం ఆ వ్యక్తులే కాదు, మాకు ఇంకా మంగళకరమైనటువంటి దీపాలు అనేకం కావాలి. అయ్యో వీళ్ళ ఇళ్లలో దీపాలు ఉండవా, కావాలంటే తెచ్చుకోలేరా? తెచ్చుకోకూడదు. అందరికీ వాళ్ళ యొక్క ఇంట్లో అవసరం కొద్దీ కొన్ని దీపాలే ఉంటాయి. అటువంటి ఆ దీపాలు కాకుండా వ్రత అనుష్ఠానానికి యోగ్యమైనటువంటి దీపాలు చాలా కావాలి. సంప్రదాయంగా ఏం చెప్తున్నారు, సుమారుగా గోకులంలో 5 లక్షల ఇళ్ళు ఉన్నాయి, 5 లక్షల మంది గోపికలు ఉన్నారని చెప్పుకుంటున్నాం. మరి ఇక్కడ 5 లక్షల మంది గోపికలు ఉన్నట్లేగా. కాబట్టి ఇన్ని దీపాలు కావాలి అంటే అది పరమాత్మ అయిన శ్రీకృష్ణుడి వల్లే సాధ్యం. కాబట్టి మా వ్రతం సర్వసంపూర్ణంగా, మంగళకరంగా, శుభకరంగా సంపూర్ణమవ్వాలి అనంటే నువ్వు మాకు ఇవ్వవలసినటువంటి వస్తువులలో మరొక వస్తువు ఏమిటి అనంటే కోల విళక్కే, మంగళ దీపాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు కావాలి శ్రీకృష్ణ. కొడియే, ఆ తర్వాత ధ్వజ పతాకాలు, ఆ పతాకాలు ఏవైతే ఉన్నాయో అవి విజయానికి గుర్తు. ఏదైనా ఒక దేవాలయంలో, వైష్ణవ దేవాలయాల్లో కానీ, వైఖానసాగమ దేవాలయాల్లో కానీ, ఎక్కడైనా కానీ బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటే గరుత్మంతుణ్ణి ధ్వజస్తంభం మీద ఎగరేస్తారు సర్వసాధారణంగా. అది ఏమిటి అంటే ఆకాశంలో మానవులు కాకుండా ఇతర దేవతా సమూహానికి అది ఆహ్వాన సూచిక. స్వామివారి బ్రహ్మోత్సవ సంఘోషణార్థం గరుత్మంతుణ్ణి ఆ విధంగా ధ్వజం మీద ఎగరేస్తారు. మామూలుగా అయితే మనం ఏం చేస్తుంటే కార్డులు పంచుతాం, ఇట్లా బ్రహ్మోత్సవాలని చెప్పి ఆహ్వాన పత్రికలు పంచుతాం. దేవతలకు ఎవరు ఇస్తారు? ఖేచరులకి, విద్యాధరులకి, యక్షులకి, మహాత్ములకి, స్వర్గంలో ఉండేటువంటి దేవతాదులందరికీ ఎట్లాగా ఈ విషయం పంపించటం అంటే గరుత్మంతుడిని గనక ఆ ధ్వజం మీద అధిరోహణ చేసినట్లయితే ఆ గరుత్మంతుడు తన యొక్క శక్తితో అందరికీ ఆ బ్రహ్మోత్సవ విషయాలను, విశేషాలను చెప్తాడు. కాబట్టి మేము కూడా వ్రతం చేస్తున్నాం. ఈ వ్రతంలో మాకు సర్వసంపూర్ణమైనట్లుగా, మా వ్రతం జరుగుతున్నట్లుగా, అందరికీ శుభకరమైనటువంటి అంశాలు తెలియచేయటానికి వీలుగా, విజయాన్ని తెలియచేసేటువంటి, శుభాన్ని అందించేటువంటి కొడయే, పతాకాలన్నీ మాకు కావాలి. ఇంతేకాకుండా వితానమే, దేవాలయాల్లో గర్భగుడిలో కానీ, ముఖమండపాల్లో కానీ పైన ఒక వస్త్రం కడతారు. ఆ వస్త్రాన్ని వితానము అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు పైన ఆకాశ స్పర్శ లేకుండా మధ్యలో ఒక అడ్డు లాంటిది పెడతారనమాట. దాన్ని వితానము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆలయాల్లో అయితే పైన ఉండేటువంటి కట్టడానికి, కింద ఉండేటువంటి పరమాత్మకి మధ్యలో
ఒక అడ్డులాగా ఈ వితానము కడతారు. మీరు తిరుమల ఇలాంటి దేవాలయాలు చూస్తే మీకు అర్థమవుతుంది. అదే ఉత్సవాల్లో గనక అయ్యేట్టయితే గొడుగులు ఛత్రాలు పడతారు. కొన్ని చోట్ల పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఆ మొట్టమొదటగా స్వామివారి దగ్గర కొబ్బరికాయ కానీ ఇతర మొక్కుబడులు చెల్లించడానికి ఒక కొత్త దుప్పటి తీసుకుని మధ్యలో కర్ర పెట్టి ఆ 4 చెంగుల 4 వ్యక్తులు పట్టుకుని ఆ దుప్పటి కింద నడుచుకుంటూ వెళ్ళి ఏ ప్రధాన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేవాలయం దగ్గరకో లేకపోతే ఏ రావి చెట్టు దగ్గరకో వేప చెట్టు దగ్గరకో వెళ్ళి అక్కడ పూజలు చేయటం ఒక అలవాటు ఉంది. దీనినే వితానము అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాబట్టి మేము చేసేటువంటి పనులు శుభకరంగా శ్రీకరంగా ఈ గోకులానికి అంతటికీ మంచి కలిగించే విధంగా ఉండటానికి వీలుగా వితానము అనేది ఏదైతే ఉందో మేలుకట్టు అంటారు దాన్ని ప్రసాదించు స్వామి అని ఈ గోపవనితులందరూ అడుగుతున్నారు. అలి నిలయ్యాయ్ అరుళ్ ఏలో రెంబావాయ్. ఓ స్వామి, నువ్వు మమ్మల్ని అడగచ్చు ఇటువంటివన్నీ సాధ్యమేనా అని. సాధ్యమే, నీకవుతే సాధ్యం, మిగతా వాళ్ళకి సాధ్యం కాదు. కారణం ఏమిటనంటే సకల లోకాలన్నిటినీ చివరిలో నువ్వేం చేస్తావు? ప్రళయ రూపంలో సమూలంగా నాశనం చేసేస్తావు. ఏ లోకాలు ఉండవు, ఏకార్ణవము, ఎక్కడ చూసినా నీళ్లే, ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో నువ్వు ఎలా ఉంటావు? ఒక మర్యాక మీద పడుకుని అమాయకంగా ఉండేటువంటి బాలుడు వలె ఆ మర్యాకు మీద నువ్వు శయనించి ఉంటావు కృష్ణ. మాకు ఆ విషయం కూడా తెలుసు. ఆ సముద్రంలో నువ్వు ఎలా ఉంటావు? ఒక మర్యాక మీద పడుకుని అమాయకంగా ఉండేటువంటి బాలుడు వలె ఆ మర్యాకు మీద నువ్వు శయనించి ఉంటావు కృష్ణ. మాకు ఆ విషయం కూడా తెలుసు. మా పెద్దలందరూ అనేకమైన పురాణాలు నీ గురించి అనేక అద్భుతమైనటువంటి విషయాలు విశేషాలు మాకు తెలియచేశారు. నువ్వు ఈ రూపంలో ఈ ద్వాపరయుగంలో ఇలా ఉన్నప్పటికీ మొదటి నుంచి ఈ సృష్టిలో చివరిదాకా ఉండే వ్యక్తివి నువ్వు ఒక్కడవే. మార్కండేయ మహర్షి అడుగుతాడు, ఈ యొక్క సృష్టి వైభవాన్ని శ్రీమన్నారాయణ యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికి తపస్సు చేసి పరమేశ్వరుని ద్వారా అనేక వరాలు పొంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా ఆయన పొంది స్వామివారి యొక్క లీలనంతా గమనిస్తూ ఉంటాడు. ప్రళయం వచ్చింది, సర్వలోకాలు జగత్తులో అన్నీ నాశనమైపోయాయి. స్వామివారు చక్కగా ఒక మర్యాక మీద శయనించి ఉంటే దానిని చూచాడంటే మార్కండేయ మహర్షి, అరెరే ఏమిటి ఇది, ఏమిటి లీల, చూస్తుందంతా నిజమేనా అనుకుంటూ ఆ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఆయన నోటిలోంచి ఆయన కడుపులోకి వెళ్ళాడు. లోపల మళ్ళీ బ్రహ్మాండమైన ఈ లోకాలు, బ్రహ్మ విష్ణువు శివుడు, ఈ భూలోకం, మనం చెప్పుకునేటువంటి ఈ తిరుప్పావు, ఇలాంటివన్నీ మళ్ళీ ఆ కడుపు లోపల ఆయన కనిపిస్తున్నాయి. ఆయన ఆశ్చర్యచకితుడైపోయాడు. ఇదేమిటి, బయట నేనంతా ప్రళయమైపోయింది, లోకాలన్నీ నాశనం అయిపోయాయి, శ్రీమన్నారాయణుడు ఒక మర్యాక మీద బాలుడులే పడుకుని ఉన్నాడు అని నేను భావన చేస్తూ ఉంటే మళ్ళీ కడుపులో ఈ లోకాలేమిటి, 7 14 లోకాలేమిటి, ఏమిటి జగత్తు, ఏమిటి మాయా అనుకుంటూ ఆశ్చర్యంతో మళ్ళీ శ్రీమన్నారాయణ యొక్క కృపతో ఆయన ఉదరం నుంచి బయటకు వచ్చి మరల బయటంతా చూస్తే మళ్ళీ అంతా సముద్రము, అమాయకంగా స్వామివారు. ఈ విధంగా స్వామివారి లీలను ఎవరు అర్థం చేసుకుంటారు? ఎందుకు ఈ విధంగా స్వామివారు చేస్తున్నారు? మనం అందరం ఏ విధంగా దీనిని అర్థం చేసుకోవాలి? స్వామివారికి కృపను ఎలా పొందాలి? ఏమిటి మాయ, అవిద్య ఎలా పోతుంది, తనకు తాను ఏ విధంగా తెలుసుకుంటాడు? ఈ రకమైనటువంటి అంశాలన్నీ జ్ఞానంతో ముడిపడి యోగం వల్ల తపస్సు వల్ల మాత్రమే ఆ విషయాలు అర్థమయ్యేటువంటి అవకాశం. అందరూ జ్ఞానులు అవుతారా? అందరూ చదువుకుంటారా? కాబట్టి శ్రీ వైష్ణవ సంప్రదాయం ఏం చెప్తుంది? దాసోహం, స్వామి నేను నీకు దాసుణ్ణి, నాకు ఇవేమీ తెలియదు, ఈ సంస్కృతము తెలుగు ఈ తమిళము ఇతర భాష నాకేమీ రావు, నేను అక్షర జ్ఞానశూన్యుణ్ణి, నువ్వు గనక కృపదలిచి నిన్ను పొందేటువంటి మార్గాన్ని భక్తి ద్వారా నాకు అనుగ్రహించు అని శరణాగతి చెంది
ఎవరైతే తమ జీవనాన్ని కొనసాగిస్తారో జ్ఞాన లక్షణం లేకపోయినా సరే భక్తి లక్షణం ద్వారా స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతారు. భక్తి జ్ఞానము అనేటువంటిది ఎలాంటిదంటే ఒక ఎలక్ట్రికల్ బల్బు లాంటిది. స్విచ్ వేస్తే బల్బు వెలిగితే ఆ యొక్క వెలుగులో మన పనులు చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఈ బల్బు ఏమిటి, బల్బును కనుగొన్నది ఎవరు, దీని వెనకాల ఉండేటువంటి ఆ కరెంట్ ఏమిటి, ఆ శక్తి ఏమిటి, దీనికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ ఉంటాయి, ఈ విద్యుత్ ఎలా పుడుతుంది, విద్యుత్ అనగానేమి, ఇలాంటివన్నీ తెలుసుకోవటం జ్ఞానం. ప్రతి వ్యక్తి జ్ఞానం అంతా తెలుసుకుని ఇంట్లో బల్బు పెట్టుకోడు. అతనికి అవసరం వచ్చింది ఆ బల్బు పెట్టుకున్నాడు, అంతవరకే. పూర్తి జ్ఞానం అంతా తెలుసుకున్నా వెలిగేది బల్బు, తెలుసుకోకపోయినా స్విచ్ వేస్తే వెలిగేది బల్బు. అన్నీ జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి కూడా ఆ వెలుగులోనే ఉంటాడు, ఏమీ తెలియని వ్యక్తి కూడా ఆ వెలుగులోనే ఉంటాడు. పరమాత్మ జ్ఞానులు ఉంటే ఉండవచ్చు, వారికి అందరికీ ఒక నమస్కారం. అంత జ్ఞానం నాకు లేదు, నేను కేవలం అజ్ఞానిని. కానీ నీ యొక్క పాదార విందాలను నేను ఆశ్రయించిన వాడిని. కాబట్టి నాకు ఈ భక్తి ద్వారా నీ పాదాలు తప్ప ఇతరత్రా నేనేమీ నమ్ముకుని ఉండలేదు. కాబట్టి నన్ను నువ్వే కాపాడు అనేటువంటి ఒక ప్రేమతో, ఒక అనురక్తితో, ఒక అనన్యమైనటువంటి భక్తితో ఎవరైతే స్వామివారిని సేవిస్తారో వారినందరినీ స్వామివారు ఎంతో సంతోషంగా అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి స్వామివారు లీలలను తెలుసుకోవటం ఒక పద్ధతి, అందులో ఉండేటువంటి తత్వాన్ని మహత్వాన్ని అర్థం చేసుకోవటం మరొక పద్ధతి. ఇవేమీ తెలుసుకోకుండా అన్నిటికీ మూలవి నువ్వే అని శ్రీమన్నారాయణుని శరణాగతి వేయటం ఒక పద్ధతి. కాబట్టి ఓ పరమాత్మ, మేము కొన్ని విషయాలు తెలుసుకున్నాం, కానీ ఇవన్నీ మాకొద్దు. నాకు కావలసింది ఏమిటి, మాకు కావలసింది ఏమిటంటే నీ 2 పాదాలే, నీ యొక్క వాత్సల్యము, అదే మాకు కావాల్సింది. మొట్టమొదట ఏదైతే చెప్పారో మాలే మణివన్న, అదే చివరిలో మనం అనుసంధానం చేసుకోవాలి. స్వామి నీ యొక్క వాత్సల్యం ఏదైతే ఉందో అదే మాకు కావాలి. సమస్త సృష్టి అంతా వినాశనమైపోయిన తర్వాత మర్యాకు మీద నువ్వు బాలుడుగా శయనించి ఉంటావు, నువ్వు ఒక్కడవే. కాబట్టి ఈ లోకాలు సృష్టించేది నువ్వే, వాటిని విధ్వంసం చేసేది నువ్వే, మరల పుట్టించేది నువ్వే. కాబట్టి నువ్వు ఇందాకన్నావే, ఇన్ని పాంచజన్యాలు నేను సృష్టిస్తానా, అలాంటివి ఇంకా ఉండవు, పరే వాద్యాలన్నా, ఇలాంటివన్నీ నువ్వు అంటూ ఉంటావు. అది ఊరికనే మా కోసం అంటున్నావు తప్ప స్వామి, నువ్వు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. అన్నిటికీ మించి వ్రతానికి కావలసిన ఉపకరణాలుగా వీటిని చెప్పుకున్నప్పటికీ అన్నిటికన్నా గొప్ప అంశం ఏంటంటే నీ అనుగ్రహం మాకు కావటం. బాహ్యంగా వర్ష అభావం ఏదైతే ఉందో అది తొలగిపోవటానికి, చక్కగా వర్షాలు కురవటానికి ఈ వ్రతం ఉపయుక్తమవుతుంది. అదే సమయంలో నీ విరహంతో ఉన్నటువంటి ఈ శరీరాలకి కావలసింది కృష్ణ అనుగ్రహ వర్షధారలు. ఈ తాపం పోవాలి అనంటే నీ మీద భక్తితో, నిన్నే పొందాలనే కోరికతో, నీ దగ్గర చేరాలి అనేటువంటి భావనతో మా శరీరాలు అనేక విధాలుగా తప్పించిపోతున్నాయి. ఎట్టా అయితే వేసవికాలంలో వేడి తట్టుకోలేక ఫ్యాన్లు ఏసీలు వేసుకుంటున్నామో తాత్కాలికంగా, అదేవిధంగా కృష్ణ పరమాత్మ యొక్క వియోగము, దూరముగా ఉండటము అనేటువంటి తాపం చల్లారేయాలి అనంటే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము అనేటువంటి వర్షం కురవాలి మా మీద. కాబట్టి ఓ స్వామి, మా అంతర్గతమైనటువంటి అంశము ఏది అనంటే నీ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము. అదిగో అటువంటి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మేము కోరుతున్నాము అని అడిగారు. పెద్దలు ఈ యొక్క పాసురానికి ఇంకో వ్యాఖ్యానం ఎలా చెప్పారంటే, ఈ పాంచజన్యం అనేక లేవు కాబట్టి ఇదే మీకు ఇస్తున్నాను, పరే వాద్యాలు అనేకం లేవు కాబట్టి ఇదిగో మీకు ఇస్తున్నాము. మీరు పల్లాండి చెప్పారే అన్నారు కదా, పల్లాండి చెప్పడానికి అనేక మంది కావాలి. పల్లాండి చెప్పడంలో ఇంకా అనేక మంది ఎలా ఉంటారు? విష్ణు చిత్తులు పెరియాళ్ళ వారే గొప్ప వ్యక్తి. కాబట్టి అటువంటి పెరియాళ్ళ వారిని మీకు ఇచ్చేస్తున్నాము. మంగళదీపము కొన్ని లక్షల కోటాను కోట్ల మంగళదీపాలకి సమానము నీలాదేవి. ఆవిడే ఒక మంగళదీపం, ఆవిడ్ని కూడా మీకు ఇస్తున్నాను. అదేవిధంగా కొడియే, మీరు ధ్వజం అడిగారు కదా, నా ధ్వజం గరుత్మంతుడు, ఇదిగో గరుత్మంతుడిని ఇస్తున్నాను. వితానమే, మీకు పైన ఒక ఆచ్ఛాదన, ఒక వితానం ఉండాలి, ఒక బట్ట, ఒక వస్త్రం ఉండాలి, ఇదిగో నా పీతాంబరం ఇస్తున్నాను.
అని ఈ విధంగా స్వామివారు తనదైన వస్తువులను, తన దగ్గర మాత్రమే ఉండే వస్తువులను ఆ గోపవనితల మీద ఉండేటువంటి వాత్సల్యం చేత ఆ గోపవనితలకందరికీ ఇచ్చారు అని కొంతమంది పెద్దలు ఈ పాసురానికి వ్యాఖ్యానాలు చెప్తున్నారు. అంటే ఈ పాసురం ద్వారా మనం ఎవరిని సేవించాలి అనంటే స్వామివారితో పాటు పాంచజన్యాన్ని, పరై వాయిద్యాన్ని, అదేవిధంగా పెరియాళ్వారిని, విష్ణుచిత్తుల వారిని, నీలాదేవిని, గరుత్మంతుణ్ణి, స్వామివారి యొక్క పీతాంబరాన్ని లేదా ఆదిశేషుణ్ణి, ఈ విధంగా వీళ్ళందరినీ మనం కలుపుకుని ఒక సామూహికమైనటువంటి భక్త చైతన్యంతో స్వామివారి యొక్క అనుగ్రహం పొందటము అనేటువంటి అంశము ఇందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. పోతన భాగవతంలో చెప్పినట్టుగా భాగవతము పలుకుట చిత్రము సూలికైన తమ్మి చూలికైన వివిధ వరల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ అన్నాడు. కాబట్టి అనేక మంది భాగవతం గురించి చెప్పారు. ఆ విన్నవి కన్నవి నాకు తెలిసినవి కలిపి నేను చెప్తున్నాను అన్నారు. అట్లానే వందల సంవత్సరాల నుంచి అనేక మంది పెద్దలు ఈ పాసురాలను అనేక రకాలుగా వ్యాఖ్యానం చేసి ఆ వ్యాఖ్యాన అమృతాన్ని మనకు అందజేశారు. అటువంటి అమృతధారులు మనం గ్రోలి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాము అని సంభావన గావిస్తూ స్వోచ్ఛిష్ట మాలిక బంధ గంధ బంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం సర్వే జనా సుఖినో భవంతు.